భారతదేశంలో వ్యాప్తంగా కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. ఎందుకంటే మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి యావత్ భారతదేశం కూడా ఒక శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అఖండ మెజార్టీతోని ఈరోజు మూడోసారి మిత్రపక్షాలతోని మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారోత్సవం చేయబోతూ ఉన్నారు. మా యొక్క బడుగు బలహీన వర్గాలైతే పేద మధ్యతరగతి ప్రజలం మేమందరం అయితే నరేంద్ర మోడీ గారికి ఏ విధంగానైతే మద్దతు నెలకొని ఈ రోజున కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికినవో అదేవిధంగా ఆయన దేశం కోసం ఈ పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి ఈరోజు యావత్ దేశ వ్యాప్తంగా కూడా ఒక దీపావళి పండుగ వాతావరణం నెలకొన్నది. ఎందుకంటే రానున్న రోజులలో ఇంకా కూడా ప్రపంచాన్ని అధిగమించే విధంగా ఈరోజు భారతదేశం తయారు కాబోతూ ఉన్నది, అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అనేకమైనటువంటి అభివృద్ధి పల్లాలు ఎత్తుతూ అనేక రకమైన సంక్షేమ పథకాలు ముందుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కోసం పనిచేస్తున్నారని చెప్పేసి ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా గర్వంగా ఉండడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే గతంలో ఉన్నటువంటి 4 ఎంపీ సీట్లతోని ఈరోజు 8 ఎంపీ సీట్లకు పెరగడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయబోతూ ఉన్నాం. కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా గర్వపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ఒక్కొక్క ఎంపీకి భారీ మెజార్టీతోని 8 సీట్లు మాకు గెలిపించినటువంటి తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా అదేవిధంగా చిట్యాల మండలం నుండి కూడా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేసిన వారందరికీ కూడా మేమందరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే ధోరణితోని మా యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో మళ్ళీ ప్రధానమంత్రిగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా కాషాయం జెండా ఎగిరే విధంగా మేము కాషాయ సైనికులుగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి